ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు, స్పిరిచువల్ హీలర్ శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, సోమవారం అమావాస్య తిథి మొదలవుతుంది, అంటే సాయంత్రం మొదలవుతుంది. మరి దాన్ని సోమవతి అమావాస్యగా కన్సిడర్ చేయొచ్చా? అమావాస్య తిథి మరి రాత్రి వ్యాప్తి ఉండాలి అని కూడా మనం వింటూ ఉంటాం కదా. మంగళవారం వరకు ఉంది. ఓవరాల్ గా ఉన్నటువంటి ఈ అమావాస్యని ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు? మాఘ అమావాస్య మరి ఏం చేయొచ్చు ఆ రోజున? ఎటువంటి సమస్యల నుంచి బయటపడడానికి ఏమేమి విధి విధానాలని ఖచ్చితంగా మనం ఆచరించాలి? ఇవన్నీ ఒక్కసారి చెప్పండి అక్క. తప్పకుండా చెప్తాను పద్మిని. మనకి మహాశివుడి పూజ చేసుకునేటప్పుడు ప్రదోష కాలము అనేది చాలా ఇంపార్టెంట్. అంటే సూర్యాస్తమయానికి ముందు 1 గంటన్నర అనేది ప్రదోష కాలం కింద మనం తీసుకుంటాం అనమాట. మరి ఆ ప్రదోష కాలం చాలా ఇంపార్టెంట్ అని అన్నప్పుడు 5:30కి స్టార్ట్ అవుతుంది కదా ఇంచుమించు. కాబట్టి 5:30 తర్వాత పూజ చేసుకుంటే శివుడికి చాలా మంచిది. ఎవరైతే సాయంత్రం పూట ప్రదోష కాలంలో గనక నిత్యము గనక పూజ చేస్తే శివుడంతటి వాడే కొడుకుగా పుడతాడు అని కూడా ప్రతీతి. అందుకే శ్రీవల్లభులు చెప్తారు, ఏమని అంబికకు చెప్తారనమాట, ఈసారి ఇట్లా అంత జ్ఞానం లేని పుత్రుడు ఉన్నాడు, నాకు జ్ఞానవంతుడైన బిడ్డ, నీలాంటి బిడ్డ కావాలి అని నాకు కోరికగా ఉంది అని. అంటే నాలాంటి వాడు అనేవాడు ఎవరున్నారు? ఇంకా ఈక్వల్ కదా, కాలేదు కదా. సరే అని చెప్తారు. శివుడికి పూజ చేసుకోను ప్రదోష కాలంలో, నా అంతటి కొడుకు పుడతాడు అని అంటారు. ఆయనే నృసింహ సరస్వతి స్వామి వారిగా కారంజాలో జన్మించారు. కాబట్టి అంతటి మహిమాన్వితమైన శక్తి ఉన్నది ప్రదోష కాలానికి ఈశ్వరుడి పూజ. ఏం చేయాలి ఇంకా అనంటే 2 అక్షింతలు వేసేసి దండం పెడితే కూడా జాగ్రత్త స్వామికి. అంత పంచోపచారాలు ఏమి అసలు ఈ అక్షింతలు ఇలా వేసి ఆయనకి 2 చేతులు ఎత్తి ప్రదోష కాలంలో కనుక దండం పెడితే ఎలాంటి పాపమైనా సరే నశిస్తుంది. ఆ అక్షింతలే లక్షింతలు అవుతాయి అన్నమాట. లక్షింతలు అవుతాయా? వెల్ సెడ్. అమేజింగ్. అంతే కదా. అక్షయము కానివి, క్షేము కానివి ఏవి అంటే అక్షింతలు. స్వామివారి పాదాల మీద అలా వేసి, స్వామి మమ్మల్ని కాచి కాపాడు అంటే తప్పకుండా మన వెంటే ఉంటాడు. ఆ పాపాలన్నీ కూడా నశించిపోతాయి. పుణ్యాలు అనేవి కూడా ఏవి లేకుండా అటు మోక్షానికి మార్గం అనేది తెరుచుకుంటుంది అనేది గుర్తుపెట్టుకో. 2 బ్యాలెన్స్ అయిపోతాయి. కాబట్టి సోమవారం చక్కగా ఆ రోజు పూజ చేసుకోవడం అనేది చాలా మంచిది. సోమవారం అమావాస్య నాడు చేసుకుంటే చాలా మంచిది. ఆ వ్రత విధానాలు అవన్నీ కూడా మనకి తెలిస్తే గూగుల్లో చదువుకుంటే మనం చేసుకోవచ్చు. అయితే పొద్దున వాటిని అన్నం తినకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. పాలు పళ్ళు తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. మరి డయాబెటీస్, బీపీలు ఉన్నాయండి అంటే కాస్త టిఫిన్ తినండి అని నేనైతే చెప్తాను ఖచ్చితంగా. ఎందుకంటే ముందు ఆరోగ్యమే మహాభాగ్యం. ముందు ఆరోగ్యం ఇంపార్టెంట్. సరే, మరి ఇప్పుడు మనకి సోమవారం నాడు వచ్చిన అమావాస్యని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అని అంటే, మన బాడీలో పింక్ ఎనర్జీ అని ఉంటుంది. అలాగే మొత్తం ఎన్వైరన్మెంట్లో కూడా పింక్ ఎనర్జీ అనేది ఉంటుంది అనమాట. ఆ పింక్ లైట్కు ఉన్న ఎనర్జీ ఏంటి అని అంటే పనులు అవ్వడానికి సహకరిస్తుంది, చాలా ప్రశాంతతనిస్తుంది. అందుకే మీరు గులాబీని చూస్తే అబ్బా ఎంత బాగుందో అనిపిస్తుంది. మీరు ఎన్ని గులాబీలన్నా చూడండి, అసలు గులాబీ రంగులో ఉన్న గులాబీని చూస్తే బేబీ పింక్ అంటాను చూడు. బేబీ పింకా? ఇటువంటి పింకా? ఈ పింక్ కాదు, బేబీ పింకా. లైట్ పింక్ మీరు చూస్తే గనక ఎంత సూతింగ్, అదే ఒరిజినల్ పింక్. అసలు ఎంత సూతింగ్ గా ఉంటుంది అని అంటే అంత అంటే మనసుకి ఆహ్లాదకరంగా ఉంటుంది అనమాట. ఆ ఎనర్జీని మనము గ్రాప్ చేసుకోవాలి అని అంటే కనుక మీరు ఏం చేస్తారంటే గులాల్ పొడిని తీసుకొచ్చుకోండి సోమవారం నాడు. ఓకేనా? బయట చక్కగా గులాల్ పొడితో ముగ్గు వేయండి. అలాగే ఆ పింక్ ఎనర్జీని మీరు డెవలప్ చేయాలి అంటే కొంచెం గులాల్తోనే దేవుడి రూమ్లో కూడా ముగ్గు వేయండి. రాత్రిపూట వేసి చక్కగా దాని మీద ప్రమిదని పెట్టి ఒత్తులు 2 తీసుకొని కొంచెం గులాల్ పొడితో నూనె కలిపి దానికి రాయండి చక్కగా గులాల్. లేదా చేతిలో తడిని ఇలా కొంచెం ఇలా గులాల్ ఇలా అనుకొని అనిపించి చేయండి. దాంతో స్వామి దగ్గర దీపం పెట్టండి. ఆ పింక్ ఎనర్జీ అనేది మనకి ఎన్లైటన్ అవుతుంది. మీకు ఇంకా కావాలి అని అనుకుంటే గనక నేనేం చేస్తాను అని అంటే, ఏదైతే ఈ పింక్
ముగ్గు కొంచెం ఎక్కువగా డార్క్ గా వేసేసి ఉమ్. దీపం పెట్టి అద్దం పెడతాను దాని ఎదురుగుండా. పెడితే పింక్ లైట్ అనేది వస్తుంది. ఇంకా కొంతమంది మా మేనిఫెస్టేషన్స్ నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, పింక్ లైట్ ఉంటుంది కదా, ఉమ్. ఆ పింక్ లైట్ ని హోల్డర్ బల్బ్స్ కూడా దొరుకుతాయి మనకి. అవును. ఆ హోల్డర్ బల్బ్ ని కూడా దేవుడి రూమ్ లో పెట్టడము, ఇంట్లో కూడా ఎనర్జీని ఆన్ చేయడం అనేది చేస్తారు అనమాట. అయితే మరి పింక్ ఎనర్జీని డెవలప్ చేసేటప్పుడు ఏమవుతుంది అని అంటే గనక, మనలో ఉన్న బాధలన్నీ కూడా తీరిపోతాయి ఉమ్. మానసికంగా. కొన్ని కొన్ని చెప్పుకోలేం పద్మిని. ఉమ్. చెప్తే ఎందుకు మరి అలా చేస్తున్నావు అని అడిగారు అనుకో, మన దగ్గర సమాధానం ఉండదు. నీకు కావాలనుకొని నీకు ఇష్టం ఉండి నువ్వు ఆ పని చేస్తూ నువ్వు బాధపడుతున్నావు అన్నమాట అని మనం అనిపించుకోవాలి. ఎక్కడ అలా అనిపించుకోవాల్సి వస్తుందో అని తల్లిదండ్రులకు సైతం చెప్పుకోలేని బాధలు కొన్ని ఉంటాయి. ఉమ్. ఆ మానసికమైన బాధలన్నీ కూడా ఉమ్. తొలగిపోతాయి. అలాగే ఇప్పుడు నేను చెప్తున్నాను, ఒక 4 లైన్స్ చెప్తాను, అవి గుర్తుపెట్టుకోండి. అవి చదివితే గనక ఉమ్. మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ లో అయినా కూడా బయటకు వచ్చేస్తారు. ఉమ్. ఆ 4 లైన్స్ నేను చెప్తాను. ఉమ్. ఈ 4 లైన్లు చెప్తాను చూడు పద్మిని. ఉమ్. చేంజ్ డివైన్ ఆర్డర్, ఉమ్. థ్యాంక్స్ డివైన్ ఆర్డర్, ప్రేజ్ డివైన్ ఆర్డర్, ఉమ్. టుగెదర్ డివైన్ ఆర్డర్. ఉమ్. ఇక్కడ చూసుకుంటే కనుక డివైన్ ఆర్డర్ అనేది కామన్. కామన్ గా చేంజ్, చేంజ్, థ్యాంక్స్, ప్రేజ్, టుగెదర్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ముందు ఫస్ట్ చేంజ్ డివైన్ ఆర్డర్ అంటే డివైన్ ఆర్డర్ ని చేంజ్ చేయమని డివైన్ కి చెప్పట్లా. డివైన్ ఆర్డర్ కి నువ్వు చేంజ్ అవ్వు అని మన మానసికంగా మనం చెప్తున్నాం. మన సబ్ కాన్షియస్ మైండ్ కి మనం ఏం చెప్తున్నాము అంటే, భగవంతుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో దాన్ని గుర్తించు అని చెప్తున్నాం. అలాగే థ్యాంక్స్ డివైన్ ఆర్డర్, మంచిగా నాకు సంతోషంగా ఉండే ఆజ్ఞని ఇచ్చావు కాబట్టి నేను థ్యాంక్స్ చెప్తున్నాను అని చెప్పి భగవంతుడికి చెప్తున్నాం. అట్లాగే ప్రేజ్ చేయమంటున్నాం, అంటే అలాంటి మంచి నిర్ణయం తీసుకొని నాకు మంచి చేసావు కాబట్టి పొగుడుతున్నాం. అలాగే టుగెదర్ డివైన్ ఆర్డర్, నువ్వేం చెప్తే నేను అది చేస్తాను, నేనేం అడిగితే నువ్వు ఇస్తున్నావు స్వామి అని చెప్పి టుగెదర్ అని అంటున్నాం. నువ్వేం అడిగితే అది మేము ఇవ్వు స్వామి. అలాగే మేము కూడా అంటే దానికి అలైన్మెంట్ అవుతున్నాము అని అంటే ధర్మబద్ధమైనవి మాత్రమే అడుగుతాం. ఇలా వాడిని ఇలా చేయ, వాడిని అలా చేయండి, మన సబ్ కాన్షియస్ మైండ్ ముందే చెప్తుంది, నువ్వు భగవంతుడికి దండం పెట్టుకుంటున్నావు, మేనిఫెస్టేషన్ చేస్తున్నావు, అలా చేయకూడదు, తప్పు అని మనకు చెప్తుంది. అలాంటివి ఎప్పటికీ కూడా కావు. నువ్వు ఏది కోరుకుంటే నీ దగ్గరికి వస్తుందని మనం చెప్తున్నాం. కాబట్టి నువ్వు మంచి కోరుకుంటే మంచి వస్తుంది, చెడుని కోరుకుంటే చెడు వస్తుంది. నువ్వేం కోరుకోవాలనేది నీ మీదనే ఆధారపడి ఉంది. కాబట్టి ఈ అమావాస్యని మనం ఇలా ఉపయోగించుకుంటే చాలా మంచిది. అందులో మాఘ అమావాస్య చాలా అసలు నెగటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా రూల్డ్ అవుట్. మీరు చూసుకుంటే మనం శివరాత్రి వేడియాలో చెప్పున్నాము, స్వామి నృత్యం చేస్తారట. దేనికి అని అంటే, రాబోయే చీకటిని నేను తొలగింపజేస్తాను అని నృత్యం చేస్తారు. ఈసారి నృత్యం చాలా బాగుంటుంది, తాండవ నృత్యం అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాస శివరాత్రికి చేసేదానికంటే మహాశివరాత్రికి చేసేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మహాశివరాత్రి నాడు నెక్స్ట్ డే వచ్చేది మాఘ అమావాస్య కాబట్టి ఇంకా అసలు మనకిన్న ఈ ఆర్థిక ఇబ్బందులు కానీ, మానసిక దౌర్బల్యాలు కానీ, మానసిక అశాంతి కానీ కూడా అన్ని తొలగిపోతాయి అని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈ పింక్ ఎనర్జీని మనం ఎన్లైటన్ చేసుకుంటూ ఈ 4 లైన్లు కనుక మనం చదువుకుంటే చాలా మంచిది. అద్భుతం అక్క. అయితే మరుసటి రోజే 17వ తారీఖు సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతోంది. అంటే భారతదేశంలో కనిపించని సూర్యగ్రహణం. దానికి సంబంధించి ఏమైనా మాట్లాడాలా మనం? కనిపించకపోతే మరీ మంచిది, ఏ బాధ లేదు కదా. మాటలు లేవైతే మంది కాని దానికి మనకెందుకు వెళ్ళడం. ఎగ్జాక్ట్లీ. ఈ క్లారిటీ ఏదైనా కూడా మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, మంచి అని అంటే తెచ్చుకుందాం అక్కడి నుంచి. ఏమండి బలానా వాళ్ళు ఎంత బాగా పూజ చేస్తారో ఆంజనేయ స్వామికి, మేమైతే ఇప్పుడు చేస్తాం ఆంజనేయ స్వామి పుట్టినరోజు, మీరు అప్పుడు చేస్తారా అని అనుకుంటాం. 2 సార్లు పుట్టినరోజు చేస్తే ఏం తప్పే ఉంది? నేనైతే చేస్తాను, నా పిల్లలకి తిథి చేస్తా, డేటు చేస్తా. అలానే నార్త్ వైపు ఒకలా చేస్తారు, తమిళనాడులో ఒకలా చేస్తారు, పర్వాలేదు మనం చేసుకుందాం, తప్పేముంది? ఆయన పుట్టినరోజు ఎన్నిసార్లైనా మనం జరుపుకోవచ్చు. మంచిని నువ్వు ఎన్నైనా చేసుకో, ఏదైనా నీకు నువ్వు అడాప్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయి. చెడు మనది కాంది, మనం అసలు దాని జోలికి వెళ్ళక్కర్లేదు, దాని గురించి ఆలోచించక్కర్లేదు. సూర్యుడు ఇక్కడ
అసలు ఆ లేదు అని అన్నప్పుడు ఇంకా మనకి బాధే లేదు, పట్టించుకోవద్దు. రాక్షసుడు ఇక్కడికి రావడం లేదు. ఉమ్. అవునా కదా? ఉమ్. ఇంకా ఆయన గురించి మనకి బాధ ఏమిటి, ఉమ్. ఆయన చూసుకుంటాడు. అంతే. రైట్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారక్క. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే అక్క. నమస్తే.